మా దేశం దళారు దేశం కాదని జయశంకర్ గారు ఆ రోజే అన్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుంటే భారత్ ఏందండి అలాగే ఉంది, ఏం చేయలేకపోతుంది అన్న విధంగా కొంతమంది మీడియా వాళ్ళు అడిగితే గట్టిగా చెప్పుతో కొట్టినట్లు మాట్లాడారు. నా దేశం దళారు దేశం అనుకుంటున్నారా మధ్యలోకి వీళ్ళు మాట్లాడటానికి అన్నట్లు మాట్లాడారు కదా. తర్వాత పాకిస్తాన్ ఏం చేసింది, మధ్యవర్తిత్వం వహిస్తూ ఇరాన్ని, ఈజిప్ట్ని, అలాగే టర్కీ వీళ్ళందరినీ పిలిపించి ఇస్లామాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఇషాక్ దార్ ఆధ్వర్యంలో అన్నీ జరిగాయి. ఆ రోజు ఇషాక్ దార్ పడిపోయాడు, మనం ఒక వీడియో కూడా చేసాం. దాని గురించి చాలామంది పరుగు పోయింది పాకిస్తాన్ అంటే తప్పది, కరెక్ట్ కాదు, ఎవరైనా కాల్ జరుగుతుంటారు, అసలు విషయం అది కాదు కదా, మనం పనికిరాని విషయాల గురించి మాట్లాడకూడదని కూడా చెప్పారు. ఆ రోజు జరిగినటువంటి పరిణామం అంటే మేము మధ్యవర్తిత్వం వహిస్తున్నాము ఇరాన్కి, అమెరికాకి. ఈరోజు ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క పరువు ఏంటో చూడండి, పరిస్థితి ఏంటో చూడండి. అమెరికా లాంటి దేశానికి మనం మధ్యవర్తిత్వం వహిస్తున్నామని పాకిస్తాన్ నేతలు ప్రజల ముందు పెద్ద డప్పు కొట్టుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో అమెరికా తర్వాత 15 అంశాలతో కూడినటువంటి ఒక షరతులు పెట్టినటువంటిది నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఇరాన్ ఒప్పుకుంటుందా? ఇరాన్ దెబ్బకి ఇవి ఎవడవరా ఈ షరతులు, నువ్వు పెట్టిన షరతులు కాదు, మేము పెట్టిన షరతులు నువ్వు ఒప్పుకో, యుద్ధ విరమణైనా కాల్పుల విరమణైనా జరుగుతుంది అని చెప్పింది ఇరాన్. అసలు కాల్పుల విరమణే వద్దు, యుద్ధ విరమణకు వద్దాం, యుద్ధ విరమణ చేసుకుందాం, నువ్వు చర్చలకు రా, ఇవిగో మా షరతులు అని చెప్పింది. అందులో ఏ షరతుకైనా ఒప్పుకోగలుగుతుందా అమెరికా? ఒకటి, అక్కడ పశ్చిమాసియాలో ఉన్నటువంటి స్థావరాలను తీసిపడేయాలి, అమెరికా స్థావరాలు, ఇంకేది ఉండకూడదు. 2, జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం ఇవ్వగలుగుతుందా? 3, గల్ఫ్ దేశాలకి సపోర్ట్ చేయకుండా ఉంటుందా? ఈ 3 చాలు కదా అమెరికా ఒప్పుకోదని చెప్పడానికి. అలాగే ఇరాన్ ఒప్పుకుంటుందా? నువ్వు అణ్వాయుధాలు తయారు చేయకూడదు, హార్మోన్ జలసంధి మీద పట్టు సాధించకూడదు, అంటే హార్మోన్ జలసంధి నువ్వు క్లోజ్ చేయడానికి లేదు, అలాగే నువ్వు జీవితంలో ఎప్పటికీ కూడా క్షిపణులు తయారు చేయకూడదు, అది ఒప్పుకుంటుందా? ఇలాంటి 2-3 ఒప్పుకోకపోతే ఇక మిగతా 15 ఏం ఒప్పుకుంటుంది? మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది, టర్కీ, ఈజిప్ట్, నువ్వు మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టు చర్చల పేరుతో, మనం మళ్ళీ చర్చలు జరుపుదాము, నువ్వు గొప్ప తోపు కదా, తురుము కదా అని పాకిస్తాన్ని పొగిడేస్తుంటే మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్ని పిలిపించింది. అమెరికా కూడా మధ్యవర్తివి కదా, ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయి వాళ్ళకి మాకు, వాళ్ళు రానంటున్నారు మేము మాట్లాడుతుంటే. పాకిస్తాన్ అడిగేసరికి పాకిస్తాన్ వెంటనే పొంగిపోయి ఇరాన్ దగ్గరికి వెళ్ళి వెంటనే అబ్బాస్ అరాక్జీ తోటి, అలాగే ఆయన ఉన్నాడు కదా అధ్యక్షుడు పెజిష్కియాన్, వీళ్ళందరితో మాట్లాడి మనం ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం మరొకసారి అంటే, ఒరే నాయన వాళ్ళు ఇచ్చినటువంటి 15 షరతులు ఏవైతే ఉన్నాయో మాకు అవసరం లేదు, మేము కాల్పుల విరమణ చేయము, యుద్ధ విరమణ అయితే చేస్తాము, యుద్ధ విరమణ చేయాలంటే ఆ షరతులు వద్దు, మేము పెట్టిన షరతులు ఒప్పుకోవాలి, ఇంక డిస్కషన్ ఎందుకు, ఇంక దీని గురించి డిస్కషన్ ఎందుకు, నువ్వు పనికిరాని మీటింగ్ ఏర్పాటు చేయకు, మేము ఒకటే చెప్తున్నాం, మేము రాము పాకిస్తాన్, మేము రాము, పాకిస్తాన్ వచ్చే ప్రసక్తి లేదు, కానీ నీకు ఒక సపోర్ట్ చేస్తున్నాం, నువ్వు మధ్యవర్తిగా ఉన్నావు కాబట్టి నీకు గౌరవం ఇస్తున్నాం మేము. నువ్వు ఇరాన్ తరపు నుంచి ఏవైతే మా షరతులు ఉన్నాయో ఈ షరతులు అమెరికాని ఒప్పుకోమని చెప్పు, మేము ఒప్పుకుంటున్నామని వాళ్ళంటే మేము వచ్చి నీ ఇస్లామాబాద్లో కూర్చుంటాం. ఇదే చెప్పేసింది ఇస్లామాబాద్కి టెహ్రాన్, ఇదే విషయం చెప్పింది. అబ్బాస్ అరాక్జీ యొక్క టీము ఈ విధంగానే చెప్పింది, మేము చెప్పినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులకి అమెరికా ఒప్పుకుంది అని నువ్వంటే మాట్లాడడానికి వస్తాం, ఇంకా ఆ తర్వాత మరేం మాట్లాడకూడదు, అందులో 1-2 చిన్న బట్టు ఇటు అడ్జస్ట్ అయితే చేసుకోవడానికి తప్ప మరి అంతకు మించి మాట్లాడుకోవడానికి లేదు. వాళ్ళు పెట్టిన 15 షరతుల్లో మేము ఒక్క షరతు కూడా ఒప్పుకోము, ముందే చెప్తున్నాం. ఇప్పుడు యుద్ధ విరమణ ఆపాలి, కాల్పుల విరమణ వద్దు, యుద్ధమే ఆగిపోవాలి, దానికే మేము ముందుకు వస్తున్నాం, అంతేగాని ఇస్లామాబాద్లో పనికిరాని మీటింగ్ కోసం మేము రాము అని చెప్పేసింది ఇప్పుడు ఇరాన్. ఇంకా పాకిస్తాన్ పరువు ఏముంటుంది? అమెరికానే పాకిస్తాన్ పరువు తీసేస్తుంది అనుకున్నాం మనం. ఏదో ఒక రోజు ట్రంప్ ఇప్పుడు ఒప్పుకుంటాడు, తర్వాత ఏమొచ్చేసి రేపు కాల్పులు జరుపుతాడు, ఇప్పుడు విరామం అంటాడు, రేపు మళ్ళీ కాల్పులు జరుపుతాడు. సో ఇంకేముంది, దాని పరువు అప్పుడే పోతుంది. మనం ఇలాగ అనుకున్నాం, కానీ జరిగింది ఏంటి, ఇరానే తీసేసింది పాకిస్తాన్ పరువు.